హలో, ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైం విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో అందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రభు ఆత్మను బట్టి మీరు ఆనందిస్తున్నారని, ఆయన నామంలో మీరు సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఆయన రక్షణ ఆనందంలో మీరు ఆస్వాదిస్తూ ప్రతిరోజు ప్రభులో బలపరచబడుతూ ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించుకున్నాను. పరిశుద్ధ మహోన్నతుల దయగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మేము తెలియజేస్తున్నాము. ఈ సాయంకాల సమయంలో ప్రభా మరొకసారి మీ సన్నిధిలో కనపడే ధన్యతను మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నవారం ఉన్నట్టుగా మీ సన్నిధికి వస్తున్నాము. మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపాలని ఆశపడుతున్నాము. దయచేసి మాకు సహాయం చేయండి. ఈ శ్రేష్టమైన సమయాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాము. మా వాక్య ధ్యానము మీ దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండటానికి సహాయం చేయండి. మనసారా మీరు స్తుతించి ఆరాధించి గణపరిచి గొప్ప చేసి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా మీకు మహిమకరంగా మలుచుకోమని యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును ఆరాధిద్దాం. మహిమ ఘనత ప్రభావం పొందటానికి అర్హుడు కేవలము ఆయన మాత్రమే. మనసారా ప్రభువును స్తుతిస్తూ పాడదాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. అందరికి వచ్చిన పాట విశ్వాసంతో అందరం కలిసి పాడదాం. సమీపింపరాని తేజస్సులో వసించేటువంటి అమరుడు అయినటువంటి మన దేవుడు ఈరోజు స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. ప్రభువును స్తుతిస్తూ పాడదాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావం నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే. ఆరాధన ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఎంతో ప్రేమించి నాకై తెచ్చి ప్రాణమున తెచ్చితివే, విలువైన రక్తం
ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయము ధరణి ప్రచురింప ఏర్పరచుకుంటివే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయము ధరణి ప్రచురింప ఏర్పరచుకుంటివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమీపింపరాని తేజస్సులో వసించేటువంటి అమరుడైన మీ మహిమను విడిచి మా కొరకు ఈ లోకానికి వచ్చారు యేసయ్య, మీకు వందనాలు. మీ మహిమలో మేము కూడా ఉండాలని మీతో మీరు ఆశపడ్డారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించారయ్యా, మీకు స్తోత్రాలు. మీ గుణాతిశయములను ప్రచురపరచడానికి అయినా మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో మీ బిడ్డలుగా మీరు స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మీ నామని గణపరుస్తున్నాం, మీ నామని కొనియాడుతున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావం యుగ యుగములకు తరతరములు కలుగును గాక అని ప్రకటిస్తున్నాం. అనుభూతితో కూడా మా ఈ స్తుతిని ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు తన రక్తాన్ని వెలగపెట్టి మనల్ని కొన్నారు. ఎందుకంటే మనం ఆయన సొత్తుగా, ఆయన గుణాతి శైలంలో ప్రచురపరిచేటువంటి ఆయన బిడ్డలుగా మనం జీవించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు మన జీవిత విధానము ఆయన బలియాగానికి తగినట్టుగా ఉందా లేదా అని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం రాజులైన యాజక సమూహంగా పిలువబడుతున్నాం. ఇంకా కంప్లీట్గా చెప్పాలంటే పరిశుద్ధులైన రాజులైన యాజక సమూహంగా పిలువబడుతున్నాం. అంటే దేవుని కొరకు ప్రతిష్ఠితమైనటువంటి ఒక రాజులుగా, మరి ఆయన కొరకు ప్రతిష్ఠితమైనటువంటి ప్రత్యేకించబడినటువంటి మరి యాజక సమూహంగా పరిశుద్ధులంగా జీవించాలని ఆయన ఆశపడుతున్నారు. ఆరాధన అంటే ఒక పాట పాడడం కాదు, లేకపోతే ఆయన స్తుతించడం మాత్రమే కాదు, కానీ ఆరాధన ఒక జీవిత విధానము, ఒక జీవిత శైలి అని చెప్పచ్చు. ఈరోజు మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఉద్దేశాల ద్వారా, మన మార్గాల ద్వారా, మన నిర్ణయాల ద్వారా, మన మాట తీరును బట్టి, మన ప్రవర్తనను బట్టి నిజంగా ప్రభువుని ఆరాధించగలుగుతున్నామా? మనం చేస్తున్న ప్రతి పనిని బట్టి ప్రభునామానికి మహిమ కలుగుతుందా లేదా అని ఎప్పటికప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. ఎప్పటికప్పుడు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా ఎప్పుడైతే చెక్ చేసుకుంటూ ఉంటామో దేవునికి ఆరాధన ఒక డిఫరెంట్ వేలో ప్రభుని ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుని ఆరాధించే విషయంలో మరి గంతులు వేస్తేనే ఆరాధన అని కాదు, పాట పాడితేనే ఆరాధన అని కాదు, మరి డిమ్ లైట్స్లో ప్రభువుకు ఒక ఇమోషన్తో కూడినటువంటి, ఉద్రేకంతో కూడినటువంటి ఆరాధన చెల్లించడం కాదు, కానీ ప్రతిరోజు మన అనుదిన జీవితంలో ప్రతి విషయంలోనూ ప్రభువుకు ఆరాధన జరుగుతుందా లేదా అనేది మన జీవితంలో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపటి దినాన అక్కడ పరలోకానికి వెళ్తే ఆరాధన మాత్రమే ఉంటుంది. అక్కడ అంటే ప్రతి పనిలోనూ ఆరాధన జరుగుతూ ఉంటుంది. అక్కడ ప్రతి నిమిషం ఆరాధన జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అలవాటు పడాలంటే మేబీ ఈ లోకంలో ఉండగానే మనం అలవాటు పడడం అవసరమేమో కదా. అందుకు దాని విషయంలో మనము జాగ్రత్త వహించడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్, ఆమేన్. లర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రం ప్రసారం అవుతున్నటువంటి ఈ బ్లెస్డ్ టైం విత్ జీసస్ అనేటువంటి సెషన్ మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. మరి ప్రతి ఆదివారం కూడా ఇందులో మీరు పాల్గొనాలని మీకు మనం చేస్తున్నాను. దీవెనకరంగా మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ రిలేషన్స్తో కూడా ఈ లింక్ మీరు షేర్ చేయొచ్చని మీకు మనం చేస్తున్నాను. తర్వాత ప్రతి బుధవారము వావ్ అనేటువంటి వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఇంగ్లీష్ మెసేజ్ కూడా మీకు అందుబాటులో ఉంది. శుక్ర శనివారాల్లో మరి స్క్రిప్చర్ టైం అనేటువంటి బైబిల్ స్టడీ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంది. లేవియా కాండాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలుగులో శుక్రవారం, శనివారం ఇంగ్లీష్లో మీకు ఎపిసోడ్స్ అవైలబుల్గా ఉంటాయి కనుక మీరు వాక్యాన్ని ధ్యానించండి. మరి మీకు డౌట్స్ వస్తే మరి దీన్ని ఒక రెఫరెన్స్గా పెట్టుకొని ఇది కూడా మీరు ఫాలో చేయొచ్చని మీకు మనం చేస్తున్నాం. ఇంకా వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించాలి అని అనుకున్న వారికి కూడా మరి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ప్రతిరోజు డైలీ డివోషనల్ కూడా వాక్యాన్ని ఆధారం చేసుకొని మరి ఇవ్వడం జరుగుతుంది కనుక దాన్ని కూడా మీరు ఫాలో చేయొచ్చని మీకు మనం చేస్తున్నాను. ఇవన్నీ దీవెనకరంగా మీకు అనిపిస్తే లర్న్ టు నో కోసం ప్రార్థన చేయండి. మినిస్ట్రీ దేవునికి మహిమకరంగా, ప్రజలకు దీవెనకరంగా ఉంటున్నట్లుగా ప్రార్థన చేయండి. తర్వాత మీ ప్రార్థన అవసరాలు కూడా మాకు తెలియచేయాలని మీకు మనం చేస్తున్నాను. మంచిది, దేవుని వాక్యంలో మనం వెళ్తాం. దేవుని వాక్యం సజీవమైనది, రెండంచుల వాడిగల ఖడ్గము కంటెను అది ఎంతో బలమైనదిగా ఉంది కనుక అది మన జీవితాలను, మన ప్రాణాత్మ దేహములను, మూలుగులను ఛేదించుకొని వెళ్ళి మన హృదయాంతరంగంలో దేవుని కొరకు క్రియను ప్రారంభించును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. రోమా పత్రిక 7వ అధ్యాయం 4-5 వచనాలను ఒకసారి మనం పరిశీలన చేసి చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4 మరియు 5 వచనాలు చూద్దాం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లును మృతుల నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ఎలైనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైనా పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఏం చెప్తున్నాడు పౌలు? ఎందుకు రోమీయులకు రాసిన పత్రిక చాలా ప్రాముఖ్యమైన పత్రిక కనపడుతుందంటే అందులో 16 అధ్యాయాలు ఉంటాయి. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క ఎపిక్ అని చెప్పచ్చు.
చాలా మర్మాలు అందులో రాయబడి ఉన్నాయి. పౌలు చాలా అద్భుతంగా మరి ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి అన్యులను ఉద్దేశించి అనేకమైన మర్మాలు అక్కడ రాస్తూ వస్తాడు. 7వ అధ్యాయంలో ప్రభు కొరకు ఫలములు ఫలించే అనుభవాన్ని గురించి రాస్తాడు. ఎందుకు ప్రభు గురించి ఫలములు ఫలించే అనుభవంలోనికి ఒక వ్యక్తి రావాలి అని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా మీతో మాట్లాడుతూ చెప్పాను, దేవుని కృప మన జీవితంలో దేవుడు ఎందుకు అంత హెచ్చుగా అనుగ్రహిస్తాడంటే, ఒకటి ప్రభు కొరకు మంచి ఫలములు ఫలించేటువంటి అనుభవం రావాలని, రెండవది ప్రభు మన కొరకు నిర్ణయించిన మంచి పనుల విషయంలో మనం జాగరూకులై అవగాహన ఏర్పరచుకొని ఆయన ప్రణాళికలను బట్టి ఆయన ఉద్దేశాలను బట్టి నడుచుకోవటానికి, మూడవదిగా ఆలోచన చేస్తే దేవుడు మనలో కోరుకునేటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వత మనలో వచ్చేంత వరకు దేవుడు మన జీవితంలో కృపను విస్తరిస్తూనే ఉంటాడు అని మనం నేర్చుకున్నాం. ఈరోజు అందులో భాగంగానే మొదటి ఉద్దేశం ఏదైతే ఉందో, మనం ఫలించేటువంటి అనుభవం కొరకు దేవుడు తన కృపను అనుగ్రహిస్తున్నాడు కదా. ఎలాంటి ఫలములు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఎలా ఉంటే ఫలిస్తాము అనేది కూడా ఈరోజు మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ చూడండి, రాస్తున్నాడు, నా సహోదరులారా మనం దేవుని కొరకు ఫలములు ఫలించున్నట్లు అన్నమాట. అంటే దేవుని కొరకు ఫలములు ఫలించాలి. లోకంలో ఫలం ఫలించడానికి కాదు, నా కొరకు ఫలించడానికి కాదు, నా కుటుంబం కొరకు ఫలించడానికి కాదు, నా సంఘస్థుల కొరకు ఫలించడానికి కాదు, ఒకరికి ఈర్ష్య కలిగించినట్లుగా నేను అనే ఈ ఉద్దేశాలు ఏవి కాదు. కానీ ఇందులో ఒక మత్సరము, ఇందులో ఒక ప్రైడ్ దాగుని ఉంటుంది. కానీ దేవుని కొరకు ఫలం ఫలిస్తే అంట అది నిరర్థకమవుతూ అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఆ ఫలాన్ని బట్టి దేవుడు సంతోషిస్తారు, మనుషులు కూడా సంతోషించేటువంటి అనుభవంలోనికి మనం రాగలుగుతాం. ఈరోజు మీ విశ్వాసతను బట్టి, మీ విశ్వాస జీవితాన్ని బట్టి ఎవరైనా మీరు తృణీకరిస్తూ ఉంటే మీరు సంతోషించండి, ఎందుకంటే మీ ఫలం అధికం కాబోతుంది. హల్లెలూయా. చాలామంది చాలా చోట్ల ఈ విధంగా చెప్తూ ఉంటారు, మీరు అవమానాలకు, నిందలకు మీరు ఆస్పదం అయిపోతున్నారు, కారణం అయిపోతున్నారు, మీకు ఎన్నో అవమానాలు, నిందలు కలుగుతున్నాయి, ఆ నిందకు రెట్టింపు ఘనతను దేవుడు ప్రతిగా ఇవ్వబోతున్నాడు అని చెప్తూ ఉంటారు. కరెక్టే, లేదని నేను చెప్పను, దేవుడు ఇస్తాడు. అయితే ప్రభు కొరకు నిందల పాలవుతారా? ప్రభు నామాన్ని బట్టి మీరు నిందల పాలు, అవమానాల పాలవుతారా? మీ బహుమానం రెట్టింపు కాదు కదా, ఎన్ని రెట్లు పెరుగుతుందో చెప్పలేము. అందుకే ధన్యులు ప్రభు కొరకు మరి అవమానం పొందేటువంటి వారి ధన్యులు, శిష్యులు ధన్యులే. నిజంగా ఈరోజు ఇప్పటికీ వారి గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాము. నిజంగా వారి ధన్యత చాలా గొప్పది అని చెప్పగలుగుతున్నాం. ప్రభు కొరకు ఫలించేటువంటి అనుభవంలోనికి మనం రావడం అనేటువంటి జరగాలి. ఎందుకంటే అక్కడ రాస్తూ అంటున్నాడు కదా, మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతే. ధర్మశాస్త్రం విషయంలో మనం మృతులై ఉన్నాం. అందుకే అభిషిక్తుడైనటువంటి పునరుద్ధరుడైనటువంటి క్రీస్తు యేసును తెలుసుకొని ఆయన్ను కలుసుకొని ఆయన్ను చేరుటకు ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. అంటే దేవుని కృప ద్వారా ఫలించేటువంటి స్థితిలోనికి మనం రావాలి అని పౌలు కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో మనం ఉన్నంత వరకు మన క్రియలను బట్టి మన ఫలితం ఉంటుంది. మంచి ఫలములు ఫలిస్తున్నామా, మంచి క్రియలు మనలో కనబడుతున్నాయా, అది వాటి యొక్క ఒక ఉద్దేశం ఏంటి అంటే, మనం దేవుని ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాం కాబట్టి మంచి ఫలములు, మంచి ప్రవర్తన, మంచి నడవడిక, మంచి ఉద్దేశాలు, మంచి క్రియలు మనలో కనపడుతున్నాయని అర్థం. అయితే ఒక మనిషి ధర్మశాస్త్రాన్ని అనుసరించడాన్ని బట్టి మంచి ప్రవర్తనలోనికి రాగలడా అంటే, ఒక మనిషిని డిసిప్లిన్ చేస్తూ ఉంటే ఆ డిసిప్లిన్ కొంతవరకు వికటిస్తుంది. ఎలా వికటిస్తుంది అంటే, చాలామంది చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు అన్నమాట. అంటే పిల్లలుగా ఉన్నప్పుడు మీరు ఆలోచన చేయండి, పిల్లల్ని బాగా డిసిప్లిన్డ్గా పెంచుతూ ఉంటారు. అలా డిసిప్లిన్డ్గా పెంచేటువంటి పిల్లలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత స్కూల్లో ఉన్నప్పుడు బాగానే ఉంటారు, ఒక కాలేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి లెక్కలు వస్తాయి. కాలేజ్ నుంచి వారు ఇంకా గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వారు ఆ బయట ఉన్న విషయాలను ఎక్కువగా మరి వారు ఆస్వాదించడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఒక్కసారిగా డిసిప్లిన్ అంతా కూడా చిన్న భిన్నం అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు చేయి దాటిపోయేటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతారు. అట్లనే పిల్లల్లో డిసిప్లిన్ లేకుండా పెంచమని చెప్పట్లేదు నేను. డిసిప్లిన్ దేవుని జ్ఞానాన్ని బట్టి మన పిల్లలను మనం డిసిప్లిన్ చేసుకోగలగాలి. మరి వారిలోని మార్పులను బట్టి
వారికి కలుగుతున్న ఆలోచనలు బట్టి, వారి విధానాలను బట్టి ఎప్పటికప్పుడు వారికి మనము క్రమశిక్షణ, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని జ్ఞానాన్ని బట్టి వివేకముతో వారికి మనము డిసిప్లిన్ చేయాల్సిన వారంగా ఉన్నాము. అయితే దేవుని నిర్ణయం చొప్పున ఒక ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఒక వ్యక్తి కంప్లీట్‌గా పర్ఫెక్షన్‌లోకి రాగలడా అంటే రాలేడు. అయితే ఆ పర్ఫెక్షన్ రావటానికి మనిషి ప్రయత్నం చేసినా కూడా ఏ ఒక్కటి మిస్ చేసినా అన్నీ మిస్ చేసినట్లే అన్నట్టు పరిస్థితి అయిపోతుంది. అందుకే ధర్మశాస్త్రం ద్వారా ఏ మనిషి కూడా దేవుని చేత నీతిమంతుడని, ఒక మంచి ఫలములు ఫలించే అనుభవంలో కానీ, మంచి ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వచ్చిన మనిషి కానీ పిలువబడ్డం చూస్తున్నాం. పరిచయం చూడండి. పరిచయం ఏం చేస్తారంటే వారు మేము ధర్మశాస్త్ర ప్రావీణ్యులము, మేము ధర్మశాస్త్రం తూచా తప్పకుండా పాటించేటువంటి వారము అని చెప్పుకుంటారు. ఇది స్పిరిచువల్ ప్రైడ్ కిందకి వెళ్ళిపోతుంది. వారు గర్వాన్ని ప్రదర్శిస్తున్నారు కానీ దేవుని కొరకు మరి సహనము అనేటువంటి ఫలాన్ని కావచ్చు, తగ్గింపు అనేటువంటి ఫలాన్ని కావచ్చు వారు ఫలించలేకపోతున్నారు. మరి ప్రభు కొరకు ఫలాన్ని ఫలించట్లేదు. వారికి వారుగా మేము మత ప్రవిష్టులము, మేము మత ఛాందస్వాదులము, మేము మతాన్ని పరిరక్షించేటువంటి ధర్మ పరిరక్షకులము అని చెప్పుకుంటారు. ఇదే దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు. అది వాళ్ళ స్వంత ఏమంటారు స్వనీతిగా మారిపోతుంది. అలాంటి జీవితము దేవుడు మన నుంచి ఆశించట్లేదు. అందుకే యేసుక్రీస్తు మన కొరకు ధర్మశాస్త్రం విషయంలో మృతుడయ్యాడు. కానీ ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడుగా తిరిగి పునరుద్ధరణుడై నూతన విధానంలోనికి, కృపలోనికి మనం నడిపిస్తున్నాడు. అందును బట్టి, ఆ కృపను బట్టి ఇప్పుడు సత్ఫలితాలు దేవుని కొరకు ఫలించేటువంటి అనుభవంలోనికి మనం రావాలనేటువంటిది పౌలు ఉద్దేశంగా కనపడుతుంది. ధర్మశాస్త్ర విషయంలో శరీరానికి బానిసలైపోయి శరీర సంబంధముగా ఆ ఒక డిసిప్లిన్ అలవరుచుకొని దేవునికి మహిమకరంగా జీవించాలని ఆశపడిన వ్యక్తి నిజంగా దేవుని కొరకు ఫలాలని ఫలించలేకపోతున్నాడు. కానీ కృప ద్వారా యేసుక్రీస్తు కృప అనుగ్రహించడాన్ని బట్టి, నూతన విధానములో నూతన కృపను బట్టి దేవుని కొరకు ఫలాలు ఫలించేటువంటి అనుభవంలోనికి మనం రావాలనే ఉద్దేశాన్ని పౌలు భక్తుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడని చూస్తున్నాం. మరి కార్యసాధకం అవుతుంది ఆయన కృప ద్వారా మనం ఫలములు ఫలించడానికి. ఒక చెట్టుకి ఒక ఎరువు వేస్తే ఆ ఎరువేమో అందులో మంచి ఫలములు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే, అంటే మంచి సారవంతమైన నేలలో అది ఉండడం అవసరమే, దానికి నీరు ఉండడం అవసరమే, దానికి సరైన గాలి వెలుతురు తగలడం కూడా అవసరమే. దాంతోపాటుగా ఎరువు కూడా తోడైతే మంచి ఫలములు అది ఫలించగలుగుతుంది. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో మరి డిసిప్లిన్ అవసరమే. శారీరక డిసిప్లిన్ ఎలా అంత అవసరమో ఆధ్యాత్మిక డిసిప్లిన్ కూడా అంతే అవసరం. అందుకే స్పిరిచువల్ డిసిప్లిన్స్ ఉన్నాయి మనకు. లైక్ వాక్యాన్ని చదవటం, ధ్యానించడం కావచ్చు, ప్రార్థన చేసుకోవడం కావచ్చు, ఆయన స్తుతించి ఆరాధించి స్తోత్రం చెల్లించి కృతజ్ఞత కలిగి జీవించడం కావచ్చు. ఇవన్నీ స్పిరిచువల్ డిసిప్లిన్స్ కూడా మనం చేసుకోవాలి. ఫిజికల్ డిసిప్లిన్ ఎంత అవసరమో ఫిజికల్ డిసిప్లిన్ కూడా అంతే అవసరము. కానీ ఇవి చేస్తేనే సరిపోదు. కానీ దేవుని కృప మనకు తోడైతే మన బలహీనతను అధిగమిస్తూ దేవుని కొరకు ఫలములు ఫలించేటువంటి స్థాయిలోనికి మన ఆత్మీయత వెళ్తుంది. అలా కార్యసాధకమైనటువంటి మరి ఆ దేవుని వాక్యము నీరు అంత అవసరమో, దేవుని ప్రసన్నత, దేవుని అనుగ్రహము ఎలాగైతే సన్ యొక్క రేస్ ఎలాగైతే అవసరమో అది మనకు కలుగుతుంది. తర్వాత ఎరువు వేసినట్టుగా దేవుడు తన కృపను వేస్తే ఇక మనము ఎదిగి ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది ఫలములతో మన ప్రభువుని ఘనపరిచే స్థాయిలోకి రాగలుగుతాము. ఈరోజు కార్యసాధకమైన ఆయన కృప మన జీవితంలో పనిచేస్తూ ఉంది. ఆ కృపను బట్టి మీరు దేవుని కొరకు ఫలములు ఫలించేటువంటి అనుభవంలోనికి రండి అని పౌలు భక్తుడు అంటున్నాడు. మరి దేవుని కొరకు ఫలములు ఫలించాలంటే మరొక విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎవరు దేవుని కొరకు ఫలించగలుగుతారంటే దేవునిలో నిలిచి ఉన్నవారు, దేవునితో అంటు కట్టబడిన వారు, దేవునిలో ఉండటానికి ఇష్టపడగలిగిన వారు, దేవుని బట్టి వారి జీవితాన్ని సరిచేసుకోవడానికి ఆశపడగలిగిన వారి జీవితంలో మంచి ఫలములు వారు ఫలిస్తారు, బహుగా వాళ్ళు ఫలిస్తారు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒకసారి మనం యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాలు. నా యందు నిలిచియుండుటే మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును.
నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యేసు ప్రభు చాలా చక్కగా వివరిస్తున్నారు ఈ మాటలు. ఆయన కృపను బట్టి మనం ఫలిస్తాం కరెక్టే. ఇప్పుడు ఆయనలో మనం నిలిచి ఉంటే, మనం ఆయనలో నిలిచి ఉంటే మనం ఫలిస్తాము, బహుగా ఫలిస్తాము అని ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన నిజమైన ద్రాక్షవల్లి, మనము తీగలై ఉన్నాము. ద్రాక్షవల్లిలో ఎక్కడ కూడా పళ్ళు కనపడవు, కానీ తీగల్లో పళ్ళు కనపడతాయి. తీగల్లో పళ్ళు కనపడాలి అంటే ఈ తీగలు ద్రాక్షవల్లిలో ఉండటం ఇంపార్టెంట్. తీగ సొంతంగా తను ఫలములు ఫలించలేదు. ఆ తీగ నేను ఫలిస్తున్నాను, నన్ను ఎక్కడ పెట్టినా నేను ఫలిస్తానంటే ఆ తీగ తీసి పక్కన పెట్టండి, అది ఫలిస్తుందటరా? అది ఫలించలేదు. నాకు వేరే అంటే మీరు ఫలించలేరు. నేను మీ యందును మీరు నా యందు నిలుచున్న యెడల నీవు ఫలిస్తావు అంటున్నాడు యేసు ప్రభు. ఈరోజు ఫలములు ఫలించడానికి ఆయన కృప మనకి ఎంత అవసరమో, ఆయనలో నిలిచి ఉండటానికి కూడా ఆయన కృప అంతే మనకు అవసరం. ఆయనలో నిలిచి ఉండటానికి మన ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. ఎంతకాలం ఈ క్రమశిక్షణ, ఎంతకాలం ఈ భక్తి శ్రద్ధలు, ఎంతకాలం నన్ను నేను అణుచుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మనసు. ఎందుకంటే మనసు బయట ఉన్న రంగుల ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంది మనసు. అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. నేనేమో డిసిప్లిన్గా ఉండాలి, నేనేమో పరిశుద్ధంగా జీవించాలంట, ఎన్ని రెస్ట్రిక్షన్స్ నాకే ఉన్నాయి లోకంలో అని మనుషులు ఆలోచించట్లేదంటారా? ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఎంత స్క్రూ టైట్ చేసే కొద్దీ, డిసిప్లిన్ ఎక్కువ అయ్యే కొద్దీ మనిషి ఎప్పుడెప్పుడు బయటపడతానా అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటారు. అవునా? మరి ఆత్మీయ స్థితిలో కూడా డిసిప్లిన్ చేయబడుతున్నప్పుడు దేవుల్లో ఉండటానికి సంతోషించాలి. ఆ డిసిప్లిన్లో సంతోషించేటువంటి అనుభవానికి రావాలి. కానీ అయ్యో ఏంటిది అని మనం ఆలోచించుకొని దాన్ని ఒక బర్డెన్గా ఫీల్ అయితే ఖచ్చితంగా మనం ఫలించే అనుభవంలోకి రాలేము. ఈరోజు దేవుని కొరకు ఫలించాలి అని ఆసక్తి కలిగిన వారు దేవుని డిసిప్లిన్ని, స్పిరిచువల్ డిసిప్లిన్స్ని ఆసక్తితో కనపరుచుకోవాలి. చాలా క్లాసిక్గా ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు ఎక్కడ చూసినా. ఒకవేళ మీరు వెయిట్ లాస్ ట్రైనింగ్లోకి వెళ్ళాలంటే, వెయిట్ లాస్ మీరు అన్నాన్ని తగ్గించేస్తే మీరు వెయిట్ లాస్ అయిపోరు. ఓకే, లేకపోతే మీరు కొద్దిసేపు వాకింగ్ చేసి వస్తే సరిపోదు. వాకింగ్ కూడా ఇంటెన్సిటీతో వాకింగ్ చేయాలి. ఓకే, 10,000 స్టెప్స్ తీసుకోవాలి ప్రతిరోజు. రోజు 1000 స్టెప్స్ వేసి వచ్చి నేను ఎందుకు వెయిట్ తగ్గట్లేదంటే తగ్గే పరిస్థితి ఉండదు. దానికి క్రమంగా 10,000 స్టెప్పులు వేసుకోవాలి. తర్వాత క్యాలరీ డెఫిసిట్లోకి రావాలి. ఇవన్నీ జరిగితేనే ఒక వ్యక్తి కొంచెమైనా వెయిట్ రెడ్యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇలా మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ వెళ్తే ఒక డిజైర్డ్ రిజల్ట్ అనేది మనం చూడగలుగుతాం. మరి దేవుని కొరకు ఫలించాలంటే ఊరికనే ఫలించేస్తే దానివల్ల ప్రయోజనం ఉందంటారా? హైబ్రిడ్గా వెంటనే బోన్సై చెట్టు వేసినట్టుగా వెంటనే ఫలాలు వస్తుంది అనుకోండి, దాని స్పాన్ కూడా తక్కువ ఉంటుంది. దాని ప్రొడక్టివిటీ ఎక్కువ ఉండొచ్చేమో, కానీ క్వాలిటీ దాంట్లో తక్కువ ఉంటుంది. కానీ అలాగే మనం ఆలోచన చేస్తే ఆత్మీయ స్థితిలో కూడా ఫలములు ఫలించే అనుభవంలోకి రావాలంటే దేర్ ఇస్ నో షార్ట్ కట్. ప్రభువులో నిలిచి ఉండాలంతే. ప్రభువులో నిలిచి ఉంటామా, ప్రభువులో జీవం మనలోకి వస్తూ ఉంటుంది. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఉన్నాడు. ఆయన సత్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన సత్యం మనకు తెలియజేస్తూ ఉండగా స్వతంత్రులుగా చేయబడతాము. ఒక ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, జీవిత విధానంలో మార్పు వస్తుంది, కోరుకునే విధానంలో మార్పు వస్తుంది, తర్వాత మనం చేసే నిర్ణయాల్లో మార్పు వస్తుంది, మనం నడిచే విధానంలో మార్పు వస్తుంది, మనం ఆలోచించే విధానంలో మార్పు వస్తుంది. ఇలా ఒక ప్రతి విషయం మార్పు చెందిన వారంగా మనము రూపాంతరం చెందిన వారంగా ఎప్పటికప్పుడు మనం సర్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కొన్ని విషయాలు ప్రభువా నా వల్ల కావట్లేదు, కట్ చేయడం ప్రారంభిస్తాడు దేవుడు. ఫలించిన తీగలను ఆయన తీసివేసినట్టుగా మరి ప్రూన్ చేయడం కూడా ప్రారంభిస్తారు. ప్రూన్ చేసిన చోట ఇంకా చక్కగా ఫలించేటువంటి అనుభవంలోనికి ఒక వ్యక్తి రాగలుగుతారు. మనం ఆయన ఎందుకు నిలిచి ఉంటే, ఆయన మనలో నిలిచి ఉంటే మనం దేవుని కొరకు బహుగా ఫలిస్తామంట. ఈరోజు ప్రభు కొరకు ఫలించాలని దేవుడు మన జీవితంలో కృపను విస్తరింప చేస్తున్నాడండి. ఆయన కృప మన జీవితంలో ఉండడాన్ని బట్టి ఫలించేటువంటి అనుభవంలోనికి మనం రాగలుగుతున్నాం. ఈరోజు ఆయన కృపే మన జీవితంలో లేకపోతే నిజంగా ప్రభు కొరకు ఫలించే అనుభవం మన జీవితంలో ఉంటుందంటారా? ఒకసారి ఆలోచించేద్దాం. ఎందుకంటే దేవుని కృప మన జీవితంలో ఎంత హెచ్చుగా పనిచేస్తే అంత హెచ్చుగా మన జీవితంలో దేవుని కొరకు ఫలించేటువంటి అనుభవంలోకి మనం రాగలుగుతాం. దేవుని కొరకు మనం ఫలిస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు రివార్డ్ చేస్తాడట మనకు. హల్లెలూయా. ఫలములు ఫలిస్తున్నామా లేదా ఒకసారి పరిశీలన చేసి చూసుకోవాలి. దేవుని కృప మన జీవితంలో ఆయన కృంభరిస్తున్నాడు, అయితే తగిన రిజల్ట్స్ మనం ఇవ్వగలుగుతున్నామా లేదా
ఒకసారి మనం ఆలోచన చేసుకోగలగాలి. మనం ఫలిస్తున్న ఫలములో మన కోసం ఫలిస్తున్నామా, దేవుని కోసం ఫలిస్తున్నామా అని కూడా మనం ఆలోచించాలి. ఒక్కోసారి స్వనీతి ఏం చేస్తుందంటే, నా కోసం నేను ఆలోచన చేసుకుంటాను, కానీ దేవుని కోసం నేను ఆలోచించాలి. నా మటుకైతే బ్రతుకులు క్రీస్తే, చావైతే నాకు లాభం అంటున్నాడు. మిగతా వాటన్నిటిని నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు పౌలు. ఈరోజు మన జీవితంలో మన కొరకు జీవించడం కంటే దేవుని కొరకు జీవించాలి. ఎందుకంటే ఆయన మనం వెలబెట్టి కొన్నాడండి. ఆయన రక్తము చెందించి వెలపెట్టి మనల్ని కొన్నాడు. ఈ మనుషులు ఎవరు చెల్లించలేని వెల ఆయన చెల్లించాడు మన కోసం. ఇప్పుడు మనం ఆయన సొత్తు, ఆయన ప్రజలు మనం వెరగమా? ఆయన ప్రజలుగా ఉన్నప్పుడు ఆయన కోరుకున్న ఫలం ఫలించాలి కదా, ఆయన కోరుకున్న విధానం కొరకు జీవించాలి కదా, ఆయన ఉద్దేశాల కొరకు మనం జీవించాలి కదా అనేటువంటి ఒక ఉద్దేశంలోనికి, అనే అవగాహనలోనికి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు ప్రభువు కొరకు ఫలమును ఫలించేటువంటి స్థాయిలోనికి మనం రాగలుగుతాం. అటు దీవెన మనం కలిగి ప్రభులో ఉంటూ బలపరచబడుతూ ఎదగాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కనపడుతుంది. ఈరోజు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను నీ కొరకు ఎదగాలి, నీ కొరకు ఫలించాలి, నీ కొరకు నేను జీవించాలి అని ఒక తీర్మానం మనం చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరూ ఒక చిన్న తీర్మానం చేయండి ప్రభుత్వం. ప్రభువా, నేను నీ కొరకు జీవించాలి, నీ కొరకు ఫలించే అనుభవంలోకి నేను రావాలి, నీ ఉద్దేశాల కొరకు నేను జీవించడం ప్రారంభించాలి. ప్రభువా, దయచేసి నాకు సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరు అడుగుదాం, ప్రభువును మొరపెడదాం. ప్రభువా, నాలో ఈ మార్పును తీసుకునండి, నేను మీ కొరకు పరిశుద్ధంగా జీవించడానికి నాకు సహాయం చేయండి, మీ బిడ్డగా కొనసాగటానికి నాకు సహాయం చేయండి అని ప్రతి ఒక్కరు అడుగుదాం. ప్రభు మనకు సహాయం చేయండి. నాకు మహోన్నతుడ, జీవంగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా జీవితంలో మీ కృపను మెండుగా అనుగ్రహిస్తున్నారు తండ్రి. ఎందుకంటే మేము మీలో ఫలించాలని, మీలో నిలిచి ఉండాలని, మీ కొరకు ఫలభరితమైన జీవితం జీవించాలని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు క్రీస్తును బట్టి, కృపను బట్టి మేము మంచి ఫలాలు ఫలించే అనుభవంలోకి మీరు రావాలి తండ్రి. మృతత్వమైనటువంటి ఫలాలు ఫలించడానికి మీరు మనం పిలవలేదు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఫలాల కొరకు మీరు మనం పిలవలేదు. ఎందుకంటే మీకు కూడా తెలుసు, ధర్మశాస్త్రాన్ని బట్టి ఫలములు ఫలించేటువంటి అనుభవంలోనికి మేము రాలేమని మీకు తెలుసు. కాబట్టి మా జీవితంలో కృపను విస్తారంగా మీరు అనుగ్రహించారు. ఈ రోజున మీ కృపలో మేము వర్ధిల్లాలి అని అంటే దయచేసి మాకు సహాయం చేయండి. మీలో మేము నిలిచి ఉండటానికి, మిమ్మల్ని బట్టి మేము ఫలించడానికి మీ కృపను సద్వినియోగపరచుకుంటూ ఎప్పటికప్పుడు మీరు కోరుకున్న ఫలములు మా ఆధ్యాత్మిక జీవితం ద్వారా మేము కనపరచగలగటానికి, విశ్వాసంలో అభివృద్ధి చెందగలగటానికి, మీరు సంతోషించినట్లుగా ఫలభరితమైనటువంటి మీ జీవితం జీవించడానికి, మీ కొరకు ఫలములు ఫలిస్తూ మీ బిడ్డలుగా మీ కొరకు జీవించే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించి దీవించి నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. ఈ సెషన్ మీకు దీవెనకరంగా ఉంటే ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేయండి. నమ్మండి, ప్రభువులో ఉండటానికి ఇష్టపడండి, ప్రభు చేసే డిసిప్లిన్ను అంగీకరించండి, ప్రభు కొరకు ఆసక్తిగా మంచి ఫలమును ఫలిస్తూ ప్రభు కొరకు నిక్కచ్చిగా జీవించే భాగ్యాన్ని దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.